ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కుల వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించిన లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బుగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే, అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు? మనకి ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకు ఉంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ
మిథున రాశి వారికి 2025వ సంవత్సరం ఎలా ప్రారంభమవుతోందో ఆల్రెడీ మీకు సంవత్సర ఫలితాలు చెప్పబడింది. మరి ఈ మాసంలో 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అని అడిగినట్టయితే 1, 2, 3 వారాలు అద్భుతమైన అదృష్ట యోగం. 1వ వారంలో ధనలాభం, 2వ వారంలో వాహన యోగం, 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో సామాన్య ఫలితాలు కనబడతాయి. సామాన్య ఫలితాలు అంటే ఏమిటి? 4వ వారంలో అంటే దూకుడు వ్యవహారాన్ని తగ్గించడం, ఇతరుల మీద నిందారోపణలు చేయడం, నాకు ఇది అవ్వలేదే అని బాధపడడం, పక్కవాడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటానని చెప్పేసి బాధపడడం అనేది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పక్కకు పెట్టండి. అతి ఆలోచనలు పక్కకు పెట్టండి. ఆరోగ్య విషయంలో ఎటువంటి లోపం లేదు, దాని గురించి కంగారు పడకండి. అన్యోన్య దాంపత్య జీవనం ఉంది, ప్రేయసి ప్రియుల సఖ్యత ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఏమిటి ఇక్కడ అంటే పూచికత్తుగా సంతకాలు చేయడం, షేర్ మార్కెట్ లో విపరీతంగా పెట్టుబడి పెట్టడం 4వ వారం చేయకూడదు. మిగతా రోజుల్లో మరి షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టవచ్చు, అంత బాగా ఉంది. కానీ పూచికత్తుగా సంతకాలు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో లాభాలు పొందుకుంటారు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల 1, 2, 3 వారాల్లో ధనలాభం బాగా ఉంటుంది. తప్పకుండా పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు. సినిమా రంగంలో మంచి బ్రహ్మాండమైన లాభం. దర్శకులకి, నిర్మాతలకి, నటులకి గొప్ప అవకాశాలు పొందుకుంటారు. మీ సినిమా విడుదలైన నిర్మాణంలో ఉన్న మంచి విజయాన్ని సాధించడం, పరిపూర్ణంగా పూర్తవడం, తొందరగా పూర్తవడం, బడ్జెట్ లో పూర్తవడం, సంగీత దర్శకులకి లాభాలు పొందుకోవడం, చాలా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. మీ సినిమా విడుదల ఖచ్చితంగా బ్రహ్మాండంగా నిధులని సమకూర్చుకునే అవకాశాలు, ధనాన్ని దండుకునేటువంటి అవకాశం కనబడుతుంది. నిర్మాతలకి మంచి లాభాలే చెప్పవచ్చు. దర్శకుడికి మంచి పేరు ప్రతిష్టలు చెప్పవచ్చు. ఇక విద్యార్థికి ఎలా ఉండబోతోంది? పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ పరిపూర్ణమైనటువంటి విజయాన్ని సాధించగలిగే అవకాశం, అనుకున్నటువంటి ఆస్తి లాభం, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, గృహము కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేస్తారు. దానివల్ల చాలా మంచి నేను ఒక అసెట్ కొనుక్కోగలిగినటువంటి సంతృప్తి బాగా ఉంటుంది. పుస్తక ముద్రణ వ్యాపారం చేసే వారికి, అంటే ప్రింటింగ్ వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడం, లేదా ఇబ్బడిగా మనకి పనులు రావడం, అంటే ఊపిరి మెసల్ పనులు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ స్టమ్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం కనబడుతోంది. వాహన యోగం, కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం, సోదరుల మధ్య మైత్రి, కుటుంబ సఖ్యత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఐయుఎఫ్ ద్వారా కానీ, సహజంగా కానీ సంతాన ప్రాప్తి పొందిన అవకాశం, పిల్లల విషయంలో మీరు మంచి గొప్ప శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా బలంగా కనబడుతోంది. మంచి అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. వివాదాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి. చాలా మంచి శుభయోగాలు వింటారు, శుభవార్తలు వింటారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ సూపర్ లాభాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్లలో మంచి వ్యాపారం ఎక్స్టెండ్ అయ్యే అవకాశం, అలాగే ఉన్న వ్యాపారాన్ని భాగస్వామ్య వ్యాపారాన్ని కలుపుకునే అవకాశం కనబడుతుంది. ఊహించినటువంటి విజయాలు సొంతం చేసుకుంటారు. కుటీర పరిశ్రమ నెలకొల్పుకునే అవకాశం, కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేసే అవకాశం, భాగస్వామితో అనుకూలత, శుభయోగాలు. విద్యలో లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, అనుకూలవంత ఆనంద యోగం, వస్తు లాభము, శత్రునాశన, మిత్ర లాభం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, కొత్త వస్తువులను కొనుగోలు చేయడం, అలాగే మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు పొందుకునే అవకాశం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతోంది. ఆగిపోయిన పనులు పునఃవైభవాన్ని సంతరించుకుంటాయి. అలాగే ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి ధనప్రాప్తి పొందుకునే అవకాశం, రాజకీయ రంగ ప్రవేశం, సినిమా రంగంలో వ్యాపార లాభం, దర్శక నిర్మాతలకి, నటులకి అవకాశాలు పొందుకునే శుభయోగం. రైతన్నలకి, పూలు పలుగులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రతి పనిలో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకుంటారు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మణిజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర పొందుకునే చెప్పవచ్చు. ప్రతి మాసం కూడా మీకు ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.